ఇంకా అమెరికా ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటి ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ నియామకం ఇప్పుడు అగ్రరాజ్యంలో పెను రాజకీయాగ్నికి రాజేస్తోంది. ఇక డొనాల్డ్ ట్రంప్ తన అభ్యర్థిగా కెవిన్ వార్ష్ను ప్రకటించినప్పటికీ ప్రస్తుత చైర్మన్ జెరోమ్ పావెల్ పంతం వేయటం లేదు. పదవీకాలం ముగిసినా తను తప్పుకునే ప్రసక్తి లేదని పావెల్ స్పష్టం చేయడంతో ట్రంప్ ఏకంగా ఫైర్ చేస్తానని హెచ్చరించారు. అసలేం జరుగుతోంది? ఈ అసాధారణ ప్రతిష్టంభన దేనికి దారితీస్తుంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. మే 15వ తేదీతో పావెల్ చైర్మన్ పదవీ కాలం ముగియనుంది. ఆ స్థానంలో తన నమ్మకస్తుడు కెవిన్ వార్ష్ను చైర్మన్ గా నియమించాలని ట్రంప్ ఇప్పటికే నిర్ణయించారు. అయితే ఇక్కడే అసలు సిసలైన చిక్కొచ్చి పడింది. సాధారణంగా చైర్మన్ పదవి ముగియగానే ఫెడ్ బోర్డు నుంచి కూడా తప్పుకోవడం ఆనవాయితీ. కానీ పావెల్ మాత్రం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ లో తనకున్న పదవీ కాలం 2028 వరకు ఉందని, అప్పటి వరకు తప్పుకోనని తెగేసి చెబుతున్నారు. ముఖ్యంగా తనపై జరుగుతున్న ఫెడ్ ప్రధాన కార్యాలయ పునరుద్ధరణ ఖర్చుల దర్యాప్తు తేలే వరకు రాజీనామా చేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన ట్రంప్ పావెల్ స్వచ్ఛందంగా తప్పుకోకపోతే తాను నేరుగా తొలగిస్తానని బహిరంగంగానే హెచ్చరించారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రాజ్యాంగపరమైన ప్రతిష్టంభనగా మారుతోంది. మరోవైపు ట్రంప్ నామినీ కెవిన్ వార్ష్కు సెనెట్లో కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి. పావెల్పై జరుగుతున్న దర్యాప్తు రాజకీయ ప్రేరేపితమని, అది ముగిసే వరకు కొత్త చైర్మన్ నియామకాన్ని అడ్డుకుంటామని సెనేటర్ థామ్ టిల్లిస్ వంటి వారు హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యంలో ఆర్థిక వ్యవస్థను శాసించే కీలక పదవి చుట్టూ జరుగుతున్న ఈ డ్రామా ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతోంది.